హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను పెట్టిన తమ్ముళ్ళు అంటే ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. సో ఫ్రెండ్స్, దీనికి ఒక జీతం వచ్చింది 34,000. నో ఎగ్జామ్, నో ఫీజు. అప్లై చేస్తే జాబ్ వచ్చేది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జస్ట్ అప్లై చేస్తే జాబ్ వచ్చేది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు. ఏపీడబ్ల్యూడి సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 2024. ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్ నోటిఫికేషన్ పడింది ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషను, ఫీజు, శాలరీ, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తాయి. ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 2024. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్, పారాలీగల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ నాలెడ్జ్, మల్టీపర్సన్స్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగుల భర్తీ కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులకు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎంపికైన మహిళా అభ్యర్థులు వన్ స్టాప్ సెంటర్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాలి. 2 జిల్లాలకు సంబంధించిన స్థానిక మహిళలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఉద్యోగాలు అయితే చెప్పేశాను. కోనసీమ మరియు అల్లూరు సీతారామరాజు జిల్లా వాళ్ళు మహిళలు మాత్రం అప్లై చేసుకోవాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో అంట. పోస్టుల వారీగా అర్హతలు: ఆఫీస్ అసిస్టెంట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజ్ నుండి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ లేదా ఐటీఐలో డిప్లొమా చేసి డేటా మేనేజ్మెంట్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్లో 3 సంవత్సరాల అనుభవం కలిగిన వారు అయితే అర్హులు. మల్టీపర్పస్ స్టాఫ్ ఆర్ కుక్ 10వ తరగతి పాస్ అయ్యి ఆ విభాగంలో కొంత అనుభవం కలిగిన వారికి జాబ్స్ ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇదైతే 10వ తరగతితో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ సెక్యూరిటీ పర్సనల్గా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. జస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి జాబ్ ఇచ్చేస్తారు సెక్యూరిటీ గార్డ్ కింద. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ మాస్టర్స్ ఇన్ లా, సోషల్ వర్క్, సోషాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీలో అర్హత కలిగిన 5 సంవత్సరాల అనుభవం కలిగిన వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి కేస్ వర్కర్, బ్యాచిలర్ ఇన్ లా, సోషల్ వర్కర్, సోషాలజీ, సోషల్ సైన్స్, సోషల్ సైకాలజీ అర్హత 3 సంవత్సరాల అనుభవం కలిగిన ఎవరికైనా ఇచ్చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. పారాలీగల్ పర్సనల్ 3 సంవత్సరాల అనుభవం కలిగి డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. పారాలీగల్ పర్సనల్ అయితే. సైకో సోషల్ కౌన్సిలర్ మహిళల అభ్యర్థులకు ఎవరైనా డిగ్రీ, డిప్లొమా సైకాలజీలో చేసి ఉంటే, న్యూరో సైన్స్ చేసి 3 సంవత్సరాల అనుభవం కలిగిన వారికి ఈ జాబ్ ఇస్తారు. ఎంత వయసు ఉండాలంటే 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. సో ఫ్రెండ్స్, 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వారు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. జీతం, ఫీజు వివరాలు: ఈ పోస్టులకు అనుసరించి 13,000 రూపాయల నుంచి 34,000 వరకు జీతం చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్సెస్ ఉండవు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. అలవెన్సెస్ లేవు, అలాగే ఫీజు కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి అప్లికేషన్ పెట్టుకున్న వారితో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా పోస్టింగ్ ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు. జస్ట్ మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు. కావాల్సిన డాక్యుమెంట్స్: పోస్టులను బట్టి మీరు అప్లై చేసే పోస్టులకు సంబంధించిన అర్హతల యొక్క మార్క్ లిస్టులు, అనుభవం కలిగిన సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్లు, కంప్యూటర్ సర్టిఫికేట్లు వంటి వాటిని అప్లికేషన్ కలిసి సబ్మిట్ చేయాలి. ఎటువంటి ఫీజు లేదు. అలా అప్లై చేయాలంటే ఈ ఉద్యోగాలు మహిళలకు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలి. 19 ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చి 2 సెప్టెంబర్. 19 ఆగస్టు నుంచి లాస్ట్ డేట్ వచ్చి 2 సెప్టెంబర్ లోపు డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ అప్లికేషన్ మీ ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్ విభాగంలో పంపించాలి. కాకపోతే నోటిఫికేషన్, అప్లికేషన్ ఫాము నేను పెడతాను. అప్లికేషన్ ఫాము ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్ చూస్తే మీకు ఫుల్ ఐడియా వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కాబట్టి అనెక్సార్ ఏ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో కోనసీమ జిల్లా అండ్ అంబేద్కర్ జిల్లా. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎనీ ఉమెన్, ఎవరైనా సరే ఉమెన్ అయితే మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ కేస్ వర్కర్ 19,500 నుంచి 25 to 42 ఇయర్స్ ఫ్రెండ్స్. 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సాలరీ మాత్రం 20,000, 19,000, 25,000 వరకు ఉన్నాయి ప్రతి జాబుని. మల్టీ స్టాఫ్ వర్క్ అయితే 13,000. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్.
ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.